ఆపండి ఒకసారి. అందరికీ నమస్కారం. నేను మీ వెంకటలక్ష్మి గొట్టిముక్కల. ఈరోజు సుదీర్ఘ కాలంగా మనకి 40 సంవత్సరాలు కాకిలో పనిచేస్తూ ఈరోజు అనగా 31వ తారీఖున పదవి విరమణ చేసినటువంటి కృష్ణాజీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, కృష్ణాజీ గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన 1987లో ఉద్యోగరీత్యా బాధ్యతలను స్వీకరించి వెంటపాడు నుంచి కానిస్టేబుల్గా ప్రమోట్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన విధి నిర్వహణలు స్టార్ట్ అయినాయి. కాకితో ఆయన ప్రయాణం అక్కడి నుంచి మొదలైంది. అదే దిశగా 2010లో హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ తీసుకున్నారు. అదే విధిగా అక్కడ నుంచి 2015లో స్టేషన్ ఏ రైటర్ కింద ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత 2021న ఆయన ఎస్ఐగా ప్రమోషన్ తీసుకున్నారు. ఆయన చేసినటువంటి ఈ సుదీర్ఘ 40 ఏళ్ల ఈ ఉద్యోగరీత్యా ఆయన 22 సంవత్సరాలు పశ్చిమ గోదావరి జిల్లా చుట్టూనే ఆయన తిరుగుతూ ఆయన విధి నిర్వహణలో ఆయన ఎనలేనటువంటి సేవలను కుల మత భేదం లేకుండా, ధనిక గొప్ప అని చూడకుండా, డబ్బుకి దేనికి లొంగకుండా నీతి నిజాయితీలతో పనిచేసినటువంటి కృష్ణాజీ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఏదైతే ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ వచ్చారో, ఎక్కడైతే కానిస్టేబుల్గా ఆయన చేశారో అదే స్టేషన్ నుంచి ఎస్ఐగా కూడా ప్రమోట్ అయ్యి అదే స్టేషన్లో ఎస్ఐగా కూడా ఆయన పనిచేసి అదే స్టేషన్ నుంచి పదవి విరమణ చేయటం అనేది చాలా గొప్ప విషయము. అది అందరి వల్ల అయితే సాధ్యమవదు. కృష్ణాజీ గారు, నాకు ఎందుకు కృష్ణాజీ గారి గురించి నేను చెప్తానంటే, ఈ మధ్యన వచ్చిన గవర్నమెంట్ పోలీస్ ఫ్రెండ్లీ అనే గవర్నమెంట్ అని అంటున్నారు. పోలీసు పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఫ్రెండ్లీ తత్వంతో వెళ్ళాలి, పోలీస్కి ఎవరు భయపడక్కర్లేదు, పోలీసు మనకి న్యాయం చేస్తారు అని ఈ మధ్యన వచ్చిన గవర్నమెంట్లు పెట్టినాయి. కానీ నేను గత 15 సంవత్సరాలుగా ఆయన్ని చూస్తున్నాను. ఆయన ఎప్పుడూ కూడా సామాన్యులతో ఫ్రెండ్లీగానే ఉంటారు. లేని వారు వస్తే మాత్రం ఆయన ముందుగా వాళ్ళ సమస్యను తెలుసుకొని పరిష్కరిస్తారు. మానవత్వంతో పనిచేసినటువంటి కృష్ణాజీ గారికి నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తాను. సార్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. కత్తులతో కొట్టుకోవడానికి వెళ్ళిన వారు కూడా ఆయన ఉంటే సామరస్యం చేసి 5 నిమిషాల్లో వాళ్ళిద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించిన సన్నివేశాలు కూడా నేను చూడటం జరిగింది. నేను కూడా సోషల్ కార్యక్రమాలు అవి ఇవి చేసేటప్పుడు ఎవరైనా మేడం గారు మాకు ఇలా ఉంది ఆపద అంటే సార్ దగ్గరికి వెళ్ళండి అమ్మా అంటే ఆయన చేసినటువంటి సేవలు కూడా చాలా చేశారు. ఏదైనా ఒక విషయం గురించి అది కేసు దాకా వెళ్లకుండా ఆ సమస్యను పరిష్కరించి దిశగా మానవత్వంతో పనిచేశారు. ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు ఆయన సుదీర్ఘ కాలంలో ఇన్ని సంవత్సరాల కాకితో ఆయన చేసిన ప్రయాణంలో ఎక్కడ కూడా ఇంత చిన్న మచ్చ లేకుండా ఆయన ఇదే విధంగా సేవలను అందించారు. అటువంటి వ్యక్తి మరి రిటైర్మెంట్ అవటం అనేది ఒక రకంగా బాధాకరమే. ఎందుకంటే సర్వీస్లో అంత ఇదిగా చేసే వ్యక్తిని మనం కోల్పోయామని బాధపడతాము. అదేవిధంగా ఆయనకి నేను తెలియచేసేది ఏంటంటే, మీ విరమణ అనేది పదవికి ఉద్యోగానికి మాత్రమే. ఎప్పుడు కూడా మీ సలహాలు మీ సూచనలు మాకు కావాలని, ఎప్పుడు కూడా మేము ఏ సమస్య వచ్చినా మీ దగ్గరికి వస్తామని చెప్పి, ఏదైనా సరే మీరు పెద్దగా మా గుండెల్లో మా మనసులో ఎప్పుడు ఉంటారని, కరోనా మీరు చేసినటువంటి సర్వీస్ అవ్వచ్చు. చాలా మంది అనుకుంటారు పోలీసులు అంటే అమ్మో వాళ్ళు ఇలా అలా అని. కానీ పోలీసులు అంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే. కుటుంబాలను సైతం పక్కన పెట్టి మనం పిల్లల్ని ఫ్యామిలీ ఒక దగ్గర ఉండి బ్రతుకుతాం. కానీ వాళ్ళు 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉండి వాళ్ళ పిల్లలను హాస్టల్లో వేసి వాళ్ళ పిల్లల దగ్గర లేకుండా బోర్డర్లో ఉన్న సైనికులు దేశం కోసం ఎలా అయితే కాపాడతారో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ సైనికులే పోలీసులని నేను చెప్తాను. ఎందుకంటే ఆడబిడ్డకు ఎన్ని కోట్లు కట్నం ఇచ్చి చేసినా భర్త వైపు నుంచి తప్పొస్తే తండ్రికి చెప్పదు, పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఎందుకని? అక్కడ న్యాయం జరుగుతుంది. అంటే అక్కడ అన్ని స్థానాలను భర్తీ చేయగలవారు పోలీసు వారని నేను నమ్ముతాను. పోలీసు శాఖకు కూడా నేను చెప్పదగిలింది ఏంటంటే, నిజంగా మీ దగ్గరికి వచ్చిన వారిని, పేదవారిని ముందు స్వీకరించాలి, పేదవారు చెప్పేది వినాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగే కొద్ది కాలంలో ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా పేదవారికి న్యాయం జరుగుతుంది. పీజీఆర్ఎస్ అనే ఒక పద్ధతి ద్వారా పోలీస్ వ్యవస్థ చాలా మటుకి ఇప్పుడు ఏ సమస్యనైనా ఈజీగా పరిష్కారం చేసుకోవాలంటే పీజీఆర్ఎస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రవేశపెట్టినటువంటి గవర్నమెంట్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణాజీ గారికి 3 కుమార్తెలు ఉన్నారు.
ముగ్గురు కుమార్తెలను కన్న తండ్రిగా బాధ్యతలను కూడా అంతే ఇదిగా ఒక ఆడపిల్లని దృష్టిలో పెట్టుకుని ఆడపిల్లకి అన్యాయం జరిగిందని వెళ్తే ఆ తండ్రి ఎలా అయితే చూస్తాడో అదే విధంగా ఆయన అటువంటి పిల్లలకి కూడా న్యాయం చేసినట్టుంది. చిన్న పిల్లలు అవ్వచ్చు, పెద్ద పిల్లలు అవ్వచ్చు, ఆడపిల్లలకు కూడా ఆయన ఎంతో మందికి న్యాయం చేశారు. ఎన్నో కాపురాలు నిలబెట్టి ఈ రోజు విడిపోవాలి అనుకున్న వారికి కూడా కలిసి ఉండేలాగా చేసినటువంటి కృష్ణాజీ గారికి ఇవన్నీ చేయడానికి ఇంట్లో ప్రెజర్ లేకుండా మేడం గారు ఎంతైతే కోఆపరేట్ చేశారో మేడం గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ విధంగా ఈ విధానంలో ఈ విధి విధానాల్లో ఆయన ఏమైతే చేయగలరో ఎలా చేయగలరో అన్నది ఒక నివేదిక అధికారులకు ఇవ్వగా అధికారులు కూడా దాన్ని పూర్తిగా విశ్లేషించి ఆయనకు సహకరించి ఆయన చేసే దానిలో కానీ సేవా ఇది కార్యక్రమంలో అవ్వచ్చు ఏ ఇటువైనా సరే అధికారులు కూడా పూర్తి స్థాయిలో కృష్ణాజీ గారికి స్పందించారని స్టేషన్ తరపున కూడా నేను అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.